Hi children, good evening everybody. Good evening, sir. Good evening, sir. Good evening, sir. Good evening, sir. Good Okay children, evening, sir. Good evening, sir. అందరూ లల్లా చెప్పండి. స్టార్ట్ చేద్దాం. Good evening, sir. లల్లా చెప్పండి. La 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 la. La la la. ఓకే చిల్డ్రన్, మిమ్మల్ని అందరినీ మ్యూట్ చేస్తాను. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓకే, ఈ క్లాసు 1.5 hours ఉంటుంది. ఈ 1.5 hours కూడా మీరు ఎవరికి నుంచి కదలడానికి వీల్లేదు. స్క్రీన్ దగ్గర నుంచి అక్కడే కూర్చోండి. అదే విధంగా మీ అందరూ కూడా A4 పేపర్, కలర్ కానీ వైట్ కానీ 5 sheets రెడీ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది ఒరిగామి. ఒరిగామి అంటే గామి అంటే పేపర్, ఒరి అంటే ఫోల్డింగ్, అంటే కాగితమును మడత పెట్టుట అని దీని అర్థం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, కేవలం కాగితాన్ని మడత పెట్టి కట్టింగ్, గమ్మింగ్, పిన్నింగ్, పేస్టింగ్ ఏమీ లేకుండా సింపుల్ స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్. అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం స్టార్టింగ్ ఒక స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకోవాలి. కానీ మన దగ్గర A4 పేపర్స్ ఉన్నాయి కనుక A4 పేపర్ ని స్క్వేర్ షీట్ గా ఎలా కట్ చేయాలో చేసుకుని రెడీ పెట్టుకుని అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, 1కి 2, 3 సార్లు నేను రిపీట్ చేస్తానండి. దాని తర్వాత మీరు బొమ్మ అయిపోయిన తర్వాత రిపీట్ చేయండి అంటే ఇక్కడ రిపీట్ చేయడం కుదరదు. ఎందుకంటే ఆన్లైన్ 1.5 hours లో ఒక్కడి గురించి అందరినీ చేయడం కాదు. ఒకవేళ ఇంతకీ ఎవరికైనా నెట్వర్క్ ఇష్యూస్ కానీ లేట్ గా జాయిన్ అయితే వాళ్ళకి వీడియోస్ పంపిస్తాము. కానీ నేను చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి, కంటితో చూడాలి, చేతితో చేయాలి. 3 మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ తో కానీ మీ బ్రదర్స్ తో ఎవరితో మాట్లాడకూడదు. మీరు ఒక్క క్షణం ఇలాగ బుర్ర తిప్పారంటే ఒక ఫోల్డ్ మిస్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఈ బొమ్మలు ఎందుకు నేర్పిస్తున్నామంటే, మీకు అటెన్షన్, కాన్సన్ట్రేషన్, విజువలైజేషన్ అన్ని డెవలప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు కోఆపరేట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు అందరూ కూడా నేనేం చేస్తా అంటే, నా వీడియో కనబడదు మీకు, నా కెమెరా, నా హ్యాండ్ కెమెరా ఒకటే ఎక్కువగా కనబడుతుంది మీకు. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ చేద్దాము. ఓకే, సో అందరికి నా హ్యాండ్ కనబడుతుంది, కెమెరా కనబడుతుంది, థమ్స్ అప్ పెట్టండి ఒకసారి. కనబడుతుందా? దట్స్ గుడ్. ఓకే, అందరూ ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక A4 పేపర్ తీసుకోండి. ఒక A4 పేపర్ ని స్క్వేర్ పీసుల కింద ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఆ విధంగా రిమైనింగ్ 4 మీరు చేద్దాం. టోటల్ 5 కావాలి. ఓకే, టోటల్ 5 కావాలి. ఒక A4 పేపర్ తీసుకోండి. ఇప్పుడు అందరు రెడీనా? రెడీ అని థమ్స్ అప్ పెట్టండి. యా, ఓకే దెన్. సో అందరూ కూడా ఫస్ట్ ఒక A4 పేపర్ తీసుకుని నేను చూపించండి ఇలా అడ్డగా ఫోల్డ్ చేయండి. అంటే తక్కువ పేపర్తో ఎక్కువ చేసుకోండి. ఓకే, A4 పేపర్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చేసేటప్పుడు చూడండి, జాగ్రత్తగా 4 కార్నర్స్ రెడీగా పెట్టుకుని ఇలా రెక్టాంగిల్ గా ముందు క్రీజ్ చేసుకోండి. రెక్టాంగిల్ గా క్రీజ్ చేసుకోండి. ఒక A4 పేపర్ ని హౌ టు కట్ ఏ స్క్వేర్ నేను నేర్పిస్తాను. దెన్ యూ కెన్ డూ ఇట్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇది. సో తర్వాత ఇలా క్రీజ్ చేసుకోండి. క్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, దీన్ని జాగ్రత్తగా 2 parts ని కట్ చేసుకోండి. సో కట్ ఇట్ 2 parts, స్లోగా కట్ చేసుకోండి జాగ్రత్తగా. స్లోగా 2 parts కట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మీ దగ్గర 5 sheets ఇలా కట్ చేసుకోండి. ముందు ఈ విధంగా 2 parts చేయండి. టేక్ సెకండ్ పేపర్, టోటల్ 5 sheets. ఓకే, నా ఫస్ట్ షీట్ అయిపోయింది. ఐఎమ్ టేకింగ్ సెకండ్ షీట్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దోస్ హు కమ్ లేట్ ఆర్ నెట్వర్క్ ఇష్యూస్. ఓకే, సో అగైన్ అర్థమైన వాళ్ళు గబగబా 5 sheets ని ఈ విధంగా కట్ చేయండి. అర్థం కాని వాళ్ళు నాతో పాటు ఫాలో అవ్వండి. సో ఫస్ట్ A4 పేపర్ ఐఎమ్ ఫోల్డింగ్ లైక్ హాఫ్, అగైన్ rectangle model, and I'm creasing. You can crease with a pen or pencil or with hand. So creasing should be there. Then after creasing, slowly just edge cut chesi, then you can cut it like a 2 parts.
Okay. So now 2 A4 papers నేను కట్ చేశానండి. I hope that everybody is done cutting for 2 A4 papers. నేను థర్డ్ వన్ కట్ చేస్తున్నాను. సో 2 pieces కింద. సో 3 papers అయిపోయింది. 5 papers కట్ చేసిన వాళ్ళు చాట్ బాక్స్ లో 5 అని టైప్ చేయండి. Those who have completed 5 in the chat box, just type 5 so that I can know. So mine is చాలా ఈజీ అండి. కొంచెం వీళ్ళ త్వరగా అందరూ ఒకసారి కట్ చేసుకుంటే బాగుంటుంది. సో టోటల్ 5 కట్ చేసి ఎన్ని వస్తాయి? టోటల్ 10 వస్తాయి. 10 rectangle sheets. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Mine is 10 ready. Okay, I'll wait for a minute. Try to make all cut it. Okay, friends, I hope that everybody is completed. ఇంకా ఎవరన్నా కట్ చేయలేకపోతే ఇంకా టైం అయితే టైం కావాలంటే డబ్ల్యూ అని పెడితే వెయిట్ చేస్తాను. ఇంకా ఎవరిని ఇంకా కట్ చేయలేకపోతే డబ్ల్యూ అని పెడితే వెయిట్ చేస్తాను. డబ్ల్యూ అన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా చేయండి. 2, 3, 4, 5, 6. ఓకే, చాలా మంది ఇంకా బాగా లేట్ గా కట్ చేస్తున్నారండి. ఇలా లేట్ గా చేస్తే యూ విల్ లెర్న్ వెరీ వెరీ లెస్ బొమ్మ నేర్చుకుంటారు. మరీ చిన్నపిల్లలు ఉంటే పెద్దవాళ్ళు హెల్ప్ చేయాలి ప్లీజ్. దయచేసి 1వ తరగతి 2వ తరగతి 5వ తరగతిలో పిల్లలు ఉంటే మటుకు మీ పెద్దవాళ్ళు హెల్ప్ చేయాలి. పిల్లలు చాలా టైం పట్టేస్తుంది. చాలా టైం పట్టేస్తే మిగిలిన వాళ్ళందరూ 100 మెంబర్స్ డిసప్పాయింట్ అవుతారు. దయచేసి కట్టింగ్ లోను వాటిలోనూ చేసుకోవాలి. ఓకే, అగైన్ ఐమ్ రిపీటింగ్, లేట్ జాయిన్ అయిన వాళ్ళకి మీరు 5 A4 పేపర్స్ తీసుకోవాలి. అండ్ పార్టిసిపెంట్స్ స్మాల్ రిక్వెస్ట్, ఏ కంపెనీస్ ఆపితే నేను స్టాప్ చేసేస్తాను ప్రోగ్రామ్. ఇటువంటివన్నీ అది సార్ పార్టిసిపెంట్స్ కి స్టూడెంట్స్ రిక్వెస్ట్ దాట్ మీరు ఎటువంటి రిక్వెస్ట్ పెట్టద్దు రాదు ప్లీజ్. ఫ్రెండ్స్ 5 A4 పేపర్స్ తీసుకుని ఈ విధంగా కట్ చేస్తే 10 షీట్స్ వస్తాయండి. ఓకేనా? నా ఈ 10 షీట్స్ కట్ చేసినవి ఫస్ట్ ఒక షీట్ తీసుకో. ఫస్ట్ ఒక షీట్ తీసుకో. జాగ్రత్త వినండి. ఒక షీట్ తీసుకుని దీన్ని డయాగ్నల్ గా అంటే క్రాస్ గా ఫోల్డ్ చేయండి. ట్రయాంగిల్ గా ఫోల్డ్ చేయండి. First take one rectangle sheet, small sheet, and fold it like a triangle. After folding, just you observe, you can observe change rectangle piece ఉంది కదా, ఈ piece fold చేయండి. So you have to fold this paper. After that, cut it. సో కట్ చేసిన తర్వాత ఈ రెక్టాంగిల్ పీస్ పక్కన పెట్టుకోండి.
మీకు స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ రెడీ అయింది. ఓకే, సో ఐ నీడ్ స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్స్ లైక్ దిస్ 10. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, మీరు రిమైనింగ్ షీట్స్ కూడా సేమ్ ఇలాగే కట్ చేయండి. అర్థమైన వాళ్ళు కట్ చేస్తూ ఉండండి, అర్థం కాని వాళ్ళు రిపీట్ చేస్తాం. ఓకే ఓకే, again I'm repeating. Take a small rectangle sheet, fold it like a triangle. అర్థమైన వాళ్ళు వీళ్ళని ఫాస్ట్ గా కట్ చేసుకో. సో ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ రెక్టాంగిల్ పీసెస్. సో టోటల్ గా నాకు 10 స్క్వేర్ షీట్స్, 10 రెక్టాంగిల్ పీస్ వస్తాయి. ఓకే, నేను కూడా మీతో పాటు చేస్తున్నానండి. సెకండ్ పీస్ రెడీ అయిపోయింది అది. సో మనం ఏం చేస్తున్నామంటే ఒరిగామి బొమ్మ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ రెడీ చేసుకుంటున్నాం. ఓకే, ఓకే, మళ్ళీ లేట్ జాయినర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఫస్ట్ ట్రయాంగిల్ చేస్తున్నాము, క్రీజ్ చేస్తున్నాం, జస్ట్ టర్న్ చేసి ఈ ఎక్సెస్ పీస్ తీసేస్తున్నాం. ఇప్పుడు 10 షీట్స్ కట్ అయిపోయిన వాళ్ళు, కట్ చేసిన వాళ్ళు చార్ట్ బాక్స్ లో 10 అని టైప్ చేయండి. రిమైనింగ్ వాళ్ళు వీలైనంత ఫాస్ట్ గా చేయండి. సో ఐఎమ్ మేకింగ్ ఫోర్త్ వన్. So those who have completed 10, please wait. Those who have not yet completed, try to make as fast as. So under 10 rectangle pieces, 10 square sheets. సో ఇవి రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తోటి జస్ట్ సింపుల్ కటింగ్, గమ్మింగ్, పిన్నింగ్, పేస్టింగ్ లేకుండా సింపుల్ జియోమెట్రికల్ ఫోల్డ్ చేస్తూ బొమ్మలు తయారు చేసుకోబోతున్నాం. ఈ బొమ్మలు నేర్చుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి ఐకి, హ్యాండ్ కి కోఆర్డినేషన్, మెంటల్ ఎబిలిటీ, ఈ ఫోల్డ్ చేసినప్పుడే మాకు అర్థమైపోతుంది పిల్లల్లో కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, విజువలైజేషన్ పవర్ ఉందా, అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు స్టడీస్ ఎలా చేస్తున్నారు, అన్ని కూడా చాలా ఈజీగా మాకు అర్థమైపోతాయి. సో ఇవి ఎవరైతే చక్కగా ఫాలో అవుతారో వాళ్ళకి లాజికల్ స్కిల్స్ బాగా ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఒక్కసారి ఇలా చెప్పగానే అర్థం చేసుకునే శక్తి ఉందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. సో దీనివల్ల రెగ్యులర్ గా ఈ బొమ్మలు నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే హాలిడేస్ లో కానీ నేర్చుకుంటే ఈ లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్ రెండు కూడా యాక్టివేట్ అవుతాయండి. అట్లా పిల్లలు మల్టిపుల్ ఇంటెలిజెన్సీ బాగా డెవలప్ చేసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగా ఉపయోగపడుతుంది, కాన్సన్ట్రేషన్ బాగా డెవలప్ అవుతుంది, విజువలైజేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే ఈ బొమ్మలు నేర్చుకున్న ప్రతి వాళ్ళకి కూడా టీచింగ్ ఎయిడ్స్, అలాగే దీని ఇంజనీరింగ్ లోను, మెడికల్ లోను, శాటిలైట్ లాంచింగ్ లో కూడా యూజ్ చేస్తారు. సో అది ఈ రోజు నేర్చుకోవడమే కాకుండా మీ చిన్నాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ లో చెప్తాను 100 వీడియోస్ ద్వారా ఏ విధంగా నేర్చుకోవాలి. రేపు క్రిస్మస్ హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, దసరా హాలిడేస్ లో. అలాగే ఇది నేర్చుకున్న వాళ్ళు చాలా మంది పిల్లలు మొబైల్ ఫోన్ దూరంగా ఉన్నట్టు కూడా మనకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, నావి 10 అయిపోయి చాలా మంది 10 కంప్లీట్ చేశారు. ఇంకా ఎవరైనా 10 కంప్లీట్ చేయలేని వాళ్ళు డబ్ల్యూ అని పెట్టండి, ఎంతమంది ఉన్నారో నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ మూవ్ అవుతాను. కంప్లీట్ చేసిన వాళ్ళు డబ్ల్యూ 1 2 3 4 5 6 7
7 మెంబర్ 8 9 ఒక 10-15 మెంబర్స్ మాత్రమే చేయలేదండి. అవుట్ ఆఫ్ 117 కి 100 మెంబర్స్ చేశారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ 10 మెంబర్స్. ఆ 10 కూడా కొంచెం త్వరగా చేస్తే బాగుంటుంది. ఇంకా 10 మెంబర్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, అందరూ వినండి. ఇంకా ఎవరైనా లేట్ గా ఇంకా కట్ చేయలేని వాళ్ళు ఉంటే వెయిట్ చేయండి, ఆ తర్వాత కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న పీస్ తోటి చేద్దాము, మన టైం చాలదు రన్నింగ్ అన్నా. ఇంకా ఎవరైనా కట్ చేయలేని వాళ్ళు ఉంటే తర్వాత కట్ చేసుకుందాం, ఎందుకంటే ఈ పాటికి ఒక 5 అయినా కట్ చేసి ఉంటారు కదా మీ దగ్గర. ఓకే, అందరూ రెడీగా ఒక స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకోండి. ఇంకా అందరూ కటింగ్ ఆపాలి, చార్ట్ బాక్స్ ఆపాలి, స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకోవాలి. ఒకసారి లైన్ లో ఉండండి. ఒకసారి లైన్ లో ఉండండి, చిన్న నెట్వర్క్ ఇష్యూ. ఒక్కసారి లైన్ లో ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నా వాయిస్ వినబడితే థమ్స్ అప్ పెట్టండి. ఓకే, వీడియో కనబడుతుంది కదా. ఓకే, సో అందరూ ఒకసారి చూడండి. అందరూ ఒక స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకోండి. అవుట్ ఆఫ్ 10 కి తీసుకుని ఒకసారి ట్రయాంగిల్ వేయండి. ఆల్రెడీ వేసింది, మళ్ళీ ఇంకోసారి ట్రయాంగిల్ వేయండి. అందరూ ఒక ట్రయాంగిల్ ఫోల్డ్ చేసి క్రీజ్ చేయండి. టేక్ ఏ స్క్వేర్ షీట్ ఆఫ్, క్రీజ్ ఇట్, అన్ఫోల్డ్ చేయండి. అన్ఫోల్డ్ చేసి స్క్రీన్ లో కానీ ఇలా డైమండ్ లా పెట్టుకోండి. సెంటర్ క్రీజ్ ఉంది కదా, క్రీజ్ కి చూడండి, ఇండెక్స్ ఫింగర్ ఫస్ట్ చూడండి అన్నప్పుడు చూడండి, వినండి అన్నప్పుడు వినండి, చెయ్యండి అన్నప్పుడు చెయ్యండి. ఓకే, నేను చూడండి అని చెప్పి డెమో ఇస్తాను, వినండి అన్నప్పుడు వినాలి, చెయ్యండి అన్నప్పుడు చేయొచ్చు. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇలా ఉంది కదా, ఈ 4 ఫింగర్స్ తీసుకుని కింద పెడుతున్నాను, థంబ్ పెడతాను, ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తూ ఈ పార్ట్ ని ఇక్కడికి సెంటర్కి వచ్చేటట్టు చేసి ఫోల్డ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మీరు అందరూ కూడా నాతో పాటు చేయండి. మీ 4 ఫింగర్స్ ఇక్కడ పెట్టండి, స్లోగా బెండ్ చేయండి. ఈ పార్ట్ ని సరిగ్గా సెంటర్ క్రీజ్ కనబడుతుంది కదా, క్రీజ్ దగ్గర పెట్టండి, పెట్టి దీన్ని క్రీజ్ చేయండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రైట్ సైడ్ వస్తుంది. వెన్ ఐ సే ద రైట్ సైడ్, యువర్ రైట్ సైడ్. ఓకే, స్క్రీన్ మీద కొంచెం అటు డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ యువర్ రైట్ సైడ్. ఓకే, క్రీజ్ చేయండి. ఎప్పుడైతే రైట్ సైడ్ చేస్తారో లెఫ్ట్ సైడ్ చేయండి. మళ్ళీ అగైన్ ఐమ్ రిపీటింగ్, చూడండి, ఇలా ఫింగర్ పెట్టి 4 ఫింగర్స్ పెట్టాలి, థంబ్ పెట్టుకోవాలి, ఇలాగా జస్ట్ స్లోగా ఇలా స్ట్రైట్ గా ఇలా రావాలి. వచ్చి దీనికి ఇలా అనుకుని రైట్ సైడ్ ఎలా చేశారో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్, ఓవర్ ల్యాప్ కాకూడదు, సరిగ్గా సమానంగా రావాలి. సమానంగా వచ్చిన తర్వాత క్రీజ్ చేయండి. ఇది స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ కైట్ లా తయారైపోతుంది. ఓకే, ఇది అందరూ చేస్తే థమ్స్ అప్ పెట్టండి. ఓకే, గుడ్, దట్స్ గుడ్. ఇప్పుడు అందరూ
నెక్స్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ స్టెప్ అందరూ కూడా దీన్ని హాఫ్ ఫోల్డ్ చేయండి లెఫ్ట్ కి, దీన్ని హాఫ్ లెఫ్ట్ కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి క్రీజ్ చేయండి. ఓకే, ఐ హోప్ ఎవ్రీబడి ఇస్ కంప్లీటెడ్. చాలా ఈజీ, జస్ట్ అలాగే అబ్జర్వ్ చేయండి. ఇలా స్ట్రైట్ గా పెట్టుకోండి. ఈ లాంగ్ ఉంటే పైకి ఉండాలి, ఇది కిందకు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ పాయింట్ కావాలి. సెంటర్ పాయింట్ కావాలంటే రఫ్ గా ఇలా తీసుకుని ఇలా ఈక్వల్ గా పెట్టుకుని ఇక్కడ చిన్న పించ్ చేసుకోండి. పించ్ అని జస్ట్ మడత పెట్టుకోండి. ఓకే, టోటల్ కి ఇక్కడ సెంటర్ పాయింట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దిస్ కాల్డ్ ది వుడ్ వుడ్ పెక్కర్ అంటారు దాన్ని. ఓకే, సార్ చెప్తాను చూడండి. ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ నుంచి చూడాలి ఈ పాయింట్ కి. ఓకే, డయాగ్నల్ గా ఫోల్డ్ చేయాలి. ఎలా ఫోల్డ్ చేస్తాం ముందు చూడండి. అందరూ సెంటర్ పాయింట్ పెట్టి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి నేనేం చేస్తున్నానంటే ఇలా పేపర్ తీసుకుని ఈ కార్నర్ జాగ్రత్తగా కార్నర్ ఎడ్జ్ పెట్టుకుని ట్రయాంగిల్ ఇక్కడ ఎడ్జ్ పెట్టుకుని ట్రయాంగిల్ ఇలా ఫోల్డ్ చేస్తాం. ఓకే, చూసారు కదా? ఇప్పుడు నాతో పాటు చేయండి. ఓకే, రెడీ? సెంటర్ పాయింట్ ఇది పెట్టుకోండి. అందరూ సరిగ్గా పెట్టుకుని జాగ్రత్తగా ఇలా చేసి స్లోగా తీసుకొచ్చి క్రాస్ గా ఫోల్డ్ చేయాలి. ఇది సూదిగా రావాలి. ఫోల్డ్ చేసి క్రీజ్ చేయండి. క్రీజ్ చేసి వెయిట్ చేయాలి. అందరూ చేసిన వాళ్ళు అలాగే ఉండండి. ఇందాక ఎవరు చేయలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒకసారి చెప్తున్నానండి. ఈ టోటల్ కి సెంటర్ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి డయాగ్నల్ గా అంటే క్రాస్ గా ఫోల్డ్ చేయాలి, క్రీజ్ చేయాలి. ఓకే, క్రీజ్ చేసిన కొంచెం ఇలా పైకి పెట్టుకోండి. చూడండి, మీరే చూడండి. ఇందా ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా, దీన్ని చుట్టేసండి. చుట్టమంటే చూడండి జాగ్రత్తగా. ముందు చూడండి, ఇక్కడ నుంచి ఇలాగా తీసుకొచ్చి దాన్ని ఇలా రౌండ్ కింద నుంచి ఇలా తీసుకురావాలి. రౌండ్ వచ్చేటప్పుడు సూదిగా రావాలి. నేను దీన్ని చూడండి ఇలా కిందకి ఇలా తీసుకొచ్చి ఇలా రౌండ్ చేసి క్రాస్ చేసుకుని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఇక్కడ పాకెట్ లో ఇన్సర్ట్ చేస్తున్నాను. ముందు చూడండి, ఎవరు చేయకండి ప్లీజ్. మీరు రాదు, చాలా ఇబ్బంది పడతారు. ఫస్ట్ ఇలా చెయ్యాలి. ఓకే, ఇప్పుడు నాతో పాటు చేదురు కానీ. ఓకే, ఇలా చేశారు కదా, చూడండి అందరూ. దీన్ని ఏమీ లేదు, ఈ ఎక్సెస్ పార్ట్ ని దీనికి ఇలా చుట్టండి, రౌండ్ చుట్టండి. చుట్టేటప్పుడు సూదిగా రావాలి. ఇలా చుట్టి రౌండ్ చేసి ర్యాప్ చేస్తూ ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇక్కడ పాకెట్ ఉంది, పాకెట్ లోకి ఇన్సర్ట్ చేయండి. అది చాలకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఈ సూది దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, చేసి ఇలాగా క్రీజ్ చేయండి. ఓకే, అలా చేసిన వాళ్ళు అలాగే ఉండండి, ఎవరు కలుపుకోకండి. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకే, ఫైనల్ రిపిటేషన్. ఇదిగోండి, ఈ సెంటర్ క్రాస్ ని ఇలా డయాగ్నల్ గా ఫోల్డ్ చేసాము. సూదిగా వచ్చి దీన్ని ఇలాగ ర్యాప్ చేస్తున్నాము. ర్యాపింగ్ చేస్తూ ఇలా తీసుకొచ్చి ఈ ఎక్సెస్ పార్ట్ ని ఇలా కట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం కటింగ్, గమ్మింగ్, పిన్నింగ్ ఉండదు కనుక మనం ఇలా కట్ చేస్తాం. ఓకే, ఇది అయిపోయిన వాళ్ళు ఇలా బ్యాక్ టర్న్ చేయండి. అయిపోయిన వాళ్ళు బ్యాక్ టర్న్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు తర్వాత చేసుకోవచ్చు జస్ట్ ఐడియాకి. ఇది దీన్ని వుడ్ పెక్కర్ అంటారు. చూడండి ఎలా చేస్తాను చూడండి. మీరు ఇప్పుడు ఇలా ఉంది కదా, మీరు లిటిల్ ఫింగర్ తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. ఇది లిటిల్ ఫింగర్ తీసుకుని చూడండి, చిన్న పాకెట్ ఉంటుంది. పాకెట్ లో స్లోగా ఇన్సర్ట్ చేయండి. జస్ట్ పుట్ ఇట్. ఓకే, దీన్ని పప్పెట్ లేకపోతే వుడ్ పెక్కర్ అంటారు. వుడ్ పెక్కర్ అంటే వడ్రంగి పిట్ట అంటారు. అంటే ఈ వడ్రంగి పిట్టలు చెట్టు మీద కూర్చుని కట్ చేస్తుంటాయి. సో యూ కెన్ ప్లే లైక్ దిస్. మూవ్ చేసుకోండి, లిటిల్ ఫింగర్ పెట్టి మూవ్ చేయండి. సో ఇది మోడల్ చెప్పానండి. మీరు తర్వాత ఏం చేస్తారు, క్లాస్ అయిపోయిన తర్వాత స్కెచ్ పెన్స్ ఇప్పుడే వద్దు, టైం చాలు మనకి.
స్కెచ్ పెన్స్ తీసుకుని డిజైన్స్ వేసుకోవచ్చు, కలర్ పేపర్స్ తో చేసుకోవచ్చు. యూ కెన్ మేక్ ఎనీథింగ్. జస్ట్ హియర్ ఐఎమ్ టీచింగ్ ఓన్లీ హౌ టు మేక్ ఏ ఫోల్డ్. తర్వాత మీకు కలర్స్ వేసు, ఇప్పుడు క్రేయాన్స్ స్కెచ్లు పెట్టుకుంటే టైం చాలదు మనకి. ఓకేనా? ఓకే. సో ఇది అందరికి అర్థమైందా? థమ్స్ అప్ పెట్టండి అర్థమైతే. అందరూ స్క్రీన్ చూపించండి, గ్యాలరీ వ్యూలో చూస్తున్నాను. ఓకే, అందరూ కూడా లిటిల్ ఫింగర్ తో మూవ్ చేయండి. ఓకే, అందరికి బాగా నచ్చితే ఒకసారి లల్లా లల్లా హ్యాపీగా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళా మ్యూట్ చేశాను ఎందుకంటే రెండో బొమ్మ అయిపోయింది. చూసారా, మీకు చాలా సింపుల్ గా ఈజీగా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఓకే మీకు నేర్పిస్తున్నాను. సో చాలా సింపుల్ గా ఇలా నేర్చుకోవచ్చు బొమ్మలు. దీని తర్వాత మీరు క్రేయాన్స్ కలర్స్ వేసుకుని, దీన్ని వుడ్ పెక్కర్ అంటారు, దీన్ని తెలుగులో దీన్ని వడ్రంగి పిట్ట అంటారు. ఓకే, ఇప్పుడు ఈ బొమ్మను పక్కన పెట్టుకోండి. ఇంకొక స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకోండి. ఇంకా బొమ్మ వెనక్కి పెట్టేయాలి, దాంతో ఆడుతూ ఉంటే రెండో బొమ్మ చేయలేరండి. ఈ పుట్ ఇట్ బ్యాక్ సైడ్. ఫ్రంట్ ఉంటే మళ్ళీ అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ పెట్టుకోండి, ఎందుకంటే యూ కెన్ ప్లే లేటర్. ఓకే, సో మళ్ళీ ఇవన్నీ బేసిక్ ఫోల్డ్ కామన్ అండి. దీన్ని ఇంకొక స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ ట్రయాంగిల్ గా ఫోల్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇది కింద బేస్, ఈ ఫ్లాప్స్ పైకి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు అందరూ చూడండి, తర్వాత మళ్ళీ చెయ్యండి అన్నప్పుడు చేతులు కాదు, చూడండి అన్నప్పుడు చూడండి, చేయకూడదు. చేస్తే మీకు రాదు. ఇక్కడ పాయింట్ నుంచి చూడండి, దీన్ని ఇక్కడికి ఇలాగ 3 ఫోల్డ్స్ చేస్తున్నాను. 3 ఫోల్డ్స్ ఒకదాని ఒకటి ల్యాప్ అవుతుంది. జాగ్రత్తగా 3 ఫోల్డ్స్ చేస్తున్నాను. ఇది చేసిన తర్వాత దీనికి ఈక్వల్ గా రావాలి. అర్థమవుతుందా? దీనికి ఈక్వల్ గా రావాలి. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు నాతో పాటు చెయ్యండి. ఓకే, రెడీ. ఈ సెంటర్ పాయింట్ నుంచి 3 ఫోల్డ్స్ రావాలి ఈక్వల్ గా, ఒకదాని మీద పెట్టుకుని రావాలి. ఇటు నుంచి ఇలా తీసుకురండి, అడ్జస్ట్ చేసుకోండి, కాకపోతే చేసి క్రీజ్ చేయండి. ఓకే, 3 ఫోల్డ్స్ చేసి క్రీజ్ చేయాలి. క్రీజ్ చేసి వెయిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ పార్ట్ లో ఇది రైట్ సైడ్ తీసుకుని దీనికి సమానంగా రైట్ సైడ్ ది రైట్ కి, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ కి బెండ్ చేయాలి, ఇలా ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ కి రైట్ కి చేయాలి. సార్ అందరికి స్మాల్ రిక్వెస్ట్, 1కి 3 సార్లు చెప్తున్నాను. అంతా అయిపోయిన బొమ్మ అయిపోయిన రిపీట్ సార్ అంటున్నారు. మీకు ఒకవేళ నెట్వర్క్ ఇష్యూస్ అయితే వీడియోస్ పంపిస్తాం. ఒకవేళ పిల్లలు, ఎందుకంటే సార్ ఇక్కడ మీరు చాలా బొమ్మలు నేర్పించాలి, తక్కువ నేర్పిస్తే పేరెంట్స్ అంటారు. మీరేంటి మొత్తం 3 సార్లు 4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇందులో 2 స్టెప్స్ ఉన్నాయండి. 2 స్టెప్స్ కూడా మళ్ళీ రిపీట్ చేయమంటున్నారు. అంటే మీరు ఎవరు అక్కడ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇందులో ఏం చెప్పాను చెప్పండి? ఒక ట్రయాంగిల్ ఫోల్డ్ చేశారు, 3 ఫోల్డ్. నేను చూడండి అని చెప్పినప్పుడు చూడండి, చెయ్యండి అని చెప్తున్నాను. ఇంత చక్కగా చెప్తున్నప్పుడు కూడా బొమ్మ అంతా అయిపోయింది, రిపీట్ సార్ అంటే ఇంత 100 మంది బొమ్మలు మేము ఎక్కడ నేర్పిస్తామండి? ట్రై టు అండర్స్టాండ్. నెట్వర్క్ ఇష్యూస్ అయితే మేము పంపిస్తాం వీడియో, కానీ మీరు అటు ఇటు తిరుగుతూ మీరు చేస్తే మటుకు రిపీట్ చేయడం కష్టం. ప్లీజ్ అందరు చూడండి. అందుకే చూడండి, చెయ్యండి, వినండి, చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. స్క్రీన్ మీ కళ్ళ ముందు ఉంది, పేపర్ మీ దగ్గర ఉంది, చేతుల దగ్గర ఉన్నాయి. ఇంకా చేయట్లేదంటే యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. చూడండి, సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 3 పార్ట్స్ చేయమన్నారు. 3 పార్ట్స్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా చేయాలి. 3 పార్ట్స్ చేసిన తర్వాత దీన్ని క్రీజ్ చేయాలి.
ఓకే, ఇక్కడ అయిన తర్వాత చూడండి, లెఫ్ట్ రైట్ మీకు ట్రయాంగిల్స్ ఉంటాయి. ఈ ట్రయాంగిల్స్ ని కింద నుంచి ఇలా పైకి, రైట్ సైడ్ రైట్ కి లెఫ్ట్ ఫోల్డ్ చేయండి. ఓకే, ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకోండి. దట్స్ ఇట్. దీన్ని హ్యాట్ అంటారు, అంటే ఒరిగామిలో హ్యాట్. ఇది విచ్ హ్యాట్ అంట. విచ్ అంటే ఏంటంటే మంత్రజత్తే. ఇవన్నీ కూడా క్లాస్ లో చెప్పాలి. మనం చెప్తున్నట్టు మంత్రజత్ హ్యాట్ ఇలా ఉంటుంది. ఈ హ్యాట్ ని ఎలా ఎంజాయ్ చేయాలంటే చూడండి, ఇలా పట్టుకుని, ఓకే, మీరు జాగ్రత్తగా ఈ చిన్న లిటిల్ ఫింగర్ పెట్టుకోండి. లిటిల్ ఫింగర్ పెడితే రియల్ గా ఇదే దాన్ని పెద్ద సైజ్ చేసుకుని మీ హెడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇస్ ప్రోటో మోడల్. యూ కెన్ ఎంజాయ్ దట్. దిస్ ఇస్ హ్యాట్. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ హ్యాట్. ఓకేనా? సో లిటిల్ ఫింగర్ పెట్టుకుని అందరూ కూడా ఒకసారి గ్యాలరీ వ్యూకి రండి, చూపించండి అందరూ. ఓకే, వెరీ గుడ్. సో ఒకసారి అందరినీ కూడా మళ్ళా అన్మ్యూట్ చేస్తున్నాను. ఒకసారి అందరూ కూడా నచ్చితే లల్లా లల్లా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అందరినీ మ్యూట్ చేశాను. ఇది అంతే కదా, మ్యూట్ కదా అంతేలే. మంది చీర ఓకే ఫ్రెండ్స్, స్క్రీన్ షీట్ పేపర్ తీసుకోండి. ఏమండి, నేను క్లాస్ స్టాప్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ ఇలా మాటగా చేస్తే అది స్టాప్ ద క్లాస్. పేరెంట్స్ వార్నింగ్ చేయండి పిల్లలకి. పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు ఆన్లైన్ లోను. ఇలా డిస్టర్బ్ చేస్తే ఐ స్టాప్ ఇట్. పవన్ తేజ, ఎల్లయ్య, ఐఎమ్ సారీ, ఐఎమ్ స్టాపింగ్ దిస్ క్లాస్. పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారండి, అవి కంట్రోల్ చెప్తే అది స్టాప్ దిస్ క్లాస్. వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక పేపర్ తీసుకోండి. ఇంకొక స్క్వేర్ షీట్ ఆ పేపర్ తీసుకోండి. అందరూ రెడీగా ఉండండి. ట్రయాంగిల్ గా ఫోల్డ్ చేయండి, అన్ఫోల్డ్ చేయండి. ఓకే, ఈ లెఫ్ట్ రైట్ ట్రయాంగిల్స్ వేయండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్రయాంగిల్స్ వేయండి. ఈ బేసిక్ ఫోల్డ్స్ అన్ని కామన్ గా ఉంటాయండి. లెఫ్ట్ రైట్ సేమ్ ఇలా పట్టుకుని ఇలా వేయండి. ఓకే, సో ఫస్ట్ మనం ట్రయాంగిల్ తీసుకున్నాము, అన్ఫోల్డ్ చేసాము, లెఫ్ట్ రైట్ ట్రయాంగిల్స్ వేసాము, కైట్ బేస్ వేసాము. ఓకే, అందరూ బ్యాక్ టర్న్ చేయండి. అందరూ బ్యాక్ 1 2 3 బ్యాక్ టర్న్ చేయండి.
ఓకే, బ్యాక్ టర్న్ చేశారు కదా. ఇప్పుడు జాగ్రత్త చూడండి, కింద సైడ్ ఉంది కదా, ఈ కింద పార్ట్, ఈ పార్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఒక ట్రయాంగిల్, లెఫ్ట్ సైడ్ ఒక ట్రయాంగిల్ వేయండి. రైట్ సైడ్ వేసారు కదా, లెఫ్ట్ సైడ్ కూడా. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్ వేయండి. అందరూ వేయాలి, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళిన తర్వాత రిపీట్ అంటే కుదరదు, అందుకనే చెప్తున్నా. ఓకేనా? ఓకే, అందరూ రెడీగా చూడండి. ఇక్కడ ఉంది కదా ఈ పార్ట్ కి పైకి ఫోల్డ్ చేయండి, అప్ సైడ్ కి. టువర్డ్స్ అప్ ఫోల్డ్ చేయాలి, ఇలా కింద నుంచి పైకి ఫోల్డ్ చేయాలి. ఓకే, సో పైకి ఫోల్డ్ చేసిన నెక్స్ట్ స్టెప్ వినాలి. జస్ట్ ఇక్కడ ఫింగర్ గ్యాప్ పెట్టుకుని కిందకి ఫోల్డ్ చేయాలి, డౌన్. జస్ట్ ఫింగర్ గ్యాప్ అంటే మీ జస్ట్ 1 or 2 ఫింగర్ జస్ట్ ఇలా పెట్టుకుని చాలా అప్రాక్సిమేట్ గా పెట్టుకుని కిందకి ఫోల్డ్ చేయాలి, డౌన్. కిందకి ఫోల్డ్ చేసి క్రీజ్ చేసి వెయిట్ చేయండి. అందరూ కూడా క్రీజ్ చేసి వెయిట్ చేయండి. క్రీజ్ చేసి వెయిట్ చేసిన నెక్స్ట్ ఈ కింద నుంచి 1/2 ఇంచ్ or 1 ఇంచ్ అప్రాక్సిమేట్ గా పైకి ఫోల్డ్ చేయండి. ఓకే, అన్ని క్రీజ్ చేయండి. బొమ్మను చూడండి, నేను అలాగ ఇది స్లేట్ మీద పెట్టే చేస్తున్నాను. సార్ ఎవరోనో స్క్రీన్ బ్లాక్ అయిందన్నారు కదా, మీకు వీడియో పంపిస్తాం సార్. మీరు ఎందుకంటే రిపీట్ చేయడం కావద్దు, నెక్స్ట్ బొమ్మ నుంచి ఫాలో అవ్వండి. ఓకే, ఇది అయిపోయింది బొమ్మ, నెక్స్ట్ బొమ్మ నుంచి ఫాలో అవ్వండి. మీకు వీడియో పంపిస్తాము, యూ కెన్ అది లెర్న్ ఇట్ లేటర్. బికాస్ ఆల్రెడీ 38 minutes అయిపోయింది, 4 బొమ్మలు కూడా అయిపోయాయి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చేశారు కదా. ఇప్పుడు జాగ్రత్తగా బ్యాక్ టర్న్ చేయండి, అందరూ బ్యాక్ టర్న్ చేయండి. ఏ షేప్ వచ్చింది? ట్రీ షేప్ వచ్చింది. ఓకే, 2Dలో ట్రీ షేప్. ఓకే, విల్ సెండ్ ద వీడియో లేటర్. ఓకే, సో ట్రీ మోడల్ వచ్చిందా? ఓకే, అందరికి వస్తే సార్ థమ్స్ అప్ పెట్టండి. సో లల్లా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మనం నేర్చుకోవడం మొదలు పెడితే చూసారా 5 minutes కూడా బొమ్మ తయారైపోతుంది. అంటే ఇక్కడ మీరు ఏంటో కాన్సన్ట్రేషన్ ఎవ్రీ 5 minutes 1 minute కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక్క సెకండ్ కూడా మీరు పక్కకు వెళ్ళిపోతే మీకు ఒక బొమ్మ మిస్ అయిపోతారు. చూసారు కదా, మనం స్టార్ట్ చేసి అది 40 minutes లో కూడా మనం ఏం చేసాం, A4 పేపర్స్ తీసుకున్నాము, 10 sheets కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత చక్కగా ఎన్ని బొమ్మలు చేసామో చూడండి. ఓకే, సో ఈ విధంగా బొమ్మలు అంటే మనం కటింగ్, గమ్మింగ్, పిన్నింగ్, పేస్టింగ్ లేకుండా చాలా ఇవన్నీ కూడా బేసిక్ మోడల్స్ అండి. అడ్వాన్స్డ్ మోడల్స్ కూడా ఉంటాయి, చాలా టిపికల్ గా డైనోసార్, రైనోసర్స్ ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. మా స్టూడెంట్స్ చాలా పొలైట్ గా చెప్తాను, ప్లీజ్ రిక్వెస్ట్ డోంట్ యూజ్ AI కంపానియన్స్ అదర్ థింగ్స్. ప్లీజ్ చేస్తే ఐ స్టాప్ ద క్లాస్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక A4 పేపర్, స్క్వేర్ పేపర్ తీసుకోండి. చూడండి చక్కగా మీకు 1.5 hours లో కష్టపడి మీకు ఎన్ని బొమ్మలు నేర్పిస్తున్నాము. ఈవెన్ మీ స్కూల్లో కూడా యూ వోంట్ గెట్ లైక్ దిస్ ఎనీవేర్. ఇది చక్కగా మీ స్కూళ్ళల్లో ప్రతి సెకండ్ నేర్పిస్తే ఎన్ని బొమ్మలు, ఈ పాటికి 100-200 బొమ్మలు తీసుకుని వరల్డ్ రికార్డ్ చేయాలి మీరు. ఓకే, ఇటువంటి ఆర్ట్ యూ వోంట్ గెట్ ఇన్ ఎనీవేర్, బట్ యూ మే గెట్ ఇన్ 1 or 2, బట్ ఐ కెన్ టీచ్ యూ మోర్ దాన్ 1000. ఓకే, నెక్స్ట్ ఒక A4 పేపర్ తీసుకు మళ్ళా
డయాగ్నల్ గా ఫోల్డ్ చేయండి క్లాస్ లో. ఓకే, వెయిట్ చేయండి, అన్ఫోల్డ్ చేయండి. ఓకే, తప్పకుండా వీడియో పంపిస్తామండి. అందరం స్ట్రైట్ గా చేసేయండి. ఓకే, చూడండి చక్కగా మంచి బొమ్మ తయారు చేస్తాము. ఇప్పుడు రెక్టాంగిల్ గా ఫోల్డ్ చేయండి, అన్ఫోల్డ్ చేసి రెక్టాంగిల్ గా ఫోల్డ్ చేయండి. రెక్టాంగిల్ గా ఫోల్డ్ చేశారా? దాని కిందకి ఇలా ఫోల్డ్ చేయండి, ఇలా టర్న్ చేయండి. సో టర్న్ చేసేటప్పుడు ఈ ఓపెనింగ్ కిందకు ఉండాలి, క్లోజింగ్ పైకి ఉండాలి. చాలా క్లియర్ గా ఐఎమ్ గివింగ్ ఇన్ ఇన్స్ట్రక్షన్ దట్ ద క్లోజింగ్ షుడ్ బి టాప్, ఇట్ షుడ్ బి డౌన్. ఓకే, ఇప్పుడు దీన్ని కరెక్ట్ గా హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి అన్ఫోల్డ్ చేయండి. ఓకే, అందరూ చేయాలండి, హాఫ్ ఫోల్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? ఈ హాఫ్ ఉంది కదా, అంటే సెంటర్ హాఫ్, ఈ హాఫ్ మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేయండి రైట్ సైడ్. హాఫ్ లో మళ్ళీ హాఫ్ రైట్ సైడ్ చేయండి, హాఫ్ లో హాఫ్ లెఫ్ట్ సైడ్ కూడా ఫోల్డ్ చేయండి, 4 పార్ట్స్ కింద. ఓకే, హాఫ్ లో హాఫ్. ఓకే, ఇంతవరకు అర్థమైతే థమ్స్ అప్ పెట్టండి. నెక్స్ట్ ఐ గో ఫర్ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి అందరూ. ఇలా ఉంది కదా, ఒక దాన్ని హోల్డ్ చేయండి, రెండో దాంట్లో ఇలా ఫింగర్ పెట్టండి. చూడండి, ఒక దాన్ని హోల్డ్ చేయండి, ఇలా పెట్టి చూడండి, రెండో దాన్ని ఇలా అనండి. వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ హౌస్ మోడల్. ఇలా అని. సో ఎప్పుడైతే రైట్ సైడ్ చేస్తారో లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, ఈ సెంటర్ దాంట్లో ఫింగర్ పెట్టి ఇలా అనండి. సో గెట్ హౌస్ మోడల్. చూసారా, సింపుల్ గా మేడ్ ఏ హౌస్ మోడల్. అంటే ఈ ఒరిగామిలో జస్ట్ సింపుల్ మోడల్స్ యూ కెన్ గెట్ ద 3D మోడల్స్. వెరీ గుడ్. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి, ఇది ఒక మోడల్ అయిపోయింది, పక్కన పెట్టుకోండి. ఆ బొమ్మ అయిపోయిందండి, హౌస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకోండి. చూసారా బొమ్మ ఎంతసేపు అయిపోయింది? 1 minute లో అయిపోయింది. ఈ 1 minute మీరు బయటకు వెళ్ళి వచ్చారనుకోండి, వాటర్ తాగి ఒక బొమ్మ మిస్ అయిపోతారు. ఓకే, మళ్ళా ఇంకొక స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకుని మళ్ళీ మీరు రెక్టాంగిల్ గా ఫోల్డ్ చేయండి. సేమ్ ఇందాక హౌస్ ఎలా చేసాం అలాగే చేస్తున్నాం. హౌస్ ఎలా చేస్తాం అలాగే చేస్తాం. ఓకే, సేమ్ చూడండి, మళ్ళీ ఇలా టర్న్ చేసుకోండి. సెకండ్ వన్ చేస్తున్నామండి ఇది. ఓకే, చూడండి, అంటే ఒక హౌస్ బొమ్మ చేసి హౌస్ బొమ్మతోటే పియానో తయారు చేస్తాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ద పియానో త్రూ హౌస్. ఓకే, ఐ షో యూ దట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ ఓపెనింగ్ ఉంది కదా, ఈ ఓపెనింగ్ అన్నది కిందకు ఉండాలి, క్లోజింగ్ పైకి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం టోటల్లో ఇలా హాఫ్ ఫోల్డ్ చేయాలి. దీన్ని అన్ఫోల్డ్ చేయండి. ఈ హాఫ్ లో హాఫ్ ఫోల్డ్ చేయండి. సేమ్ హౌస్ వర్క్ చేయండి మీరు, హౌస్ వర్క్ కంప్లీట్ చేసేసేయండి. ఇందాక హౌస్ చేసాం కదా, సేమ్ అప్ టు హౌస్ వర్క్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి, హోల్డ్ చేయాలి, దీన్ని పట్టుకుని సో అలా ఇలా పెట్టుకుని మళ్ళీ దీన్ని ఓకే
ఇంతవరకు ఆల్రెడీ ఒక హౌస్ చేసాము, సెకండ్ టైం కూడా మళ్ళీ హౌస్ చేసాము. అంటే ఏంటంటే మీకు ఇక్కడే నా క్లాస్ లోనే ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకే, సేమ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అందరూ ఇంతవరకు కంప్లీట్ చేస్తే సెకండ్ వన్ థమ్స్ అప్ పెట్టండి. నెక్స్ట్ స్టెప్ ఐ టెల్ యూ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేసామంటే చూడండి, 2 హౌసెస్ అయింది కదా, ఒక హౌస్ అయిపోయింది. రెండో హౌస్ తోటి పియానో తయారు చేస్తున్నాను చూడండి. ఎలా చేస్తున్నా పియానో, రెడీగా ఉండండి. అందరూ స్క్రీన్ మీద చూడండి ఒకసారి. ఈ కింద పార్ట్ ఉంది కదా, ఈ కింద పార్ట్ పైకి ఫోల్డ్ చేయండి ఈక్వల్ గా. ఫోల్డ్ చేసి క్రీజ్ చేయండి టువర్డ్స్ అప్. తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చుకుని కిందకి ఫోల్డ్ చేయండి. లిటిల్ బిట్ గ్యాప్ ఇచ్చి కిందకి ఫోల్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు దీని కొంచెం ఇలా అనండి. ఓకే, దీన్ని ఈ లెఫ్ట్ పార్ట్ లెఫ్ట్ కి, రైట్ పార్ట్ రైట్ కి పెట్టండి. పెట్టి దాన్ని ఇలా నిలబెట్టుకోండి, స్టాండప్. ఓకే, యువర్ పియానో ఈజ్ రెడీ. ఈ పియానోకి మీరు ఇలా గీతలు గీసుకుంటే తర్వాత సో ఇట్ లుక్స్ లైక్ ఏ పియానో. Okay, so you can hold it like this so that you'll get piano. Okay friends, I already promised that network issue day will send the video, don't worry. Okay, okay friends, మరి ఇప్పుడు అందరూ కూడా ఈ పియానో ప్లస్ హౌస్ చేస్తే థమ్స్ అప్ పెట్టండి. ఒకసారి అందరూ కూడా లల్లా లల్లా చెప్పండి, సో దట్ నేను ఇంకా ముందు చెప్తాను, ఇంకా బొమ్మలు చెప్తాను. చెప్పండి లల్లా లల్లా. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఒకసారి లల్లా లల్లా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మిమ్మల్ని మళ్ళీ మ్యూట్ చేశాను, కొత్త బొమ్మ చెప్తాను. మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే, ఏమన్నా ఓకే అని చెప్పాను సార్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వినండి. సో ఇప్పుడు మీరు ఏవైతే బొమ్మలు నేర్చుకున్నారో, ఆన్లైన్ ద్వారా చేశారో, వీటన్నిటిని కూడా మీరు చక్కగా ఏం చేయాలంటే సార్ తనకు గ్రూప్ లో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంటే ఫీడ్బ్యాక్ ఇన్ ద సెన్స్, మీరు ఎన్ని బొమ్మలు చేశారో దాని తర్వాత ఒక సెల్ఫీ బొమ్మ కానీ, వీడియో కానీ, ఆడియో కానీ, మెసేజ్ ద్వారా కానీ మీరు దీన్ని ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా హౌ యూ ఎంజాయ్డ్ దిస్, హౌ యూ గెటింగ్ బెనిఫిట్ ఆఫ్ దిస్ అనేది మీరు కంపల్సరీగా చేసిన బొమ్మలన్నీ కూడా సెల్ఫీ ద్వారా ఫోటో తీసి పంపించాలి ప్లీజ్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇంకొక స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకోండి. రెక్టాంగిల్ గా ఫోల్డ్ చేయండి. ఇంకా రెక్టాంగిల్ ఫోల్డ్ చేశారా? అగైన్ టెలింగ్, స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకుని రెక్టాంగిల్ గా ఫోల్డ్ చేయండి. చాలా జాగ్రత్తగా వినండి. నౌ వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ
జంపింగ్ ఫ్రాగ్. ఓకే, రిపీట్ అయిన ఫస్ట్ వినాలి మళ్ళా. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. టేక్ ఎ స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ అండ్ ఫోల్డ్ ఇట్ లైక్ ఎ రెక్టాంగిల్. నేను కొత్త బొమ్మ చెప్తున్నాను, ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఒక స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకున్నాను, రెక్టాంగిల్ గా ఫోల్డ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇక రెక్టాంగిల్ చేశాం కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి ఒక ట్రయాంగిల్ వేయండి. క్రీజ్ చేయాలి. రైట్ సైడ్ కి ఒక ట్రయాంగిల్ వేసి క్రీజ్ చేయాలి. అన్ఫోల్డ్ చేయండి. వెంటనే చేయాలి, వినాలి, ఫాస్ట్ చేయాలి. అన్ఫోల్డ్ చేయండి. ఆపోజిట్ లో మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ వేయండి. ఆపోజిట్ లో ట్రయాంగిల్ వేయండి. క్రీజ్ చేయండి. అన్ఫోల్డ్ చేయండి. సో ఒకసారి చెక్ చేసుకోండి. పై పార్ట్ లో ఇటు ఒక ట్రయాంగిల్ క్రీజ్ చేశాం. ఓకే, అప్పుడు అందరికి రెడీ 1 2 3 అంటాను. బ్యాక్ టర్న్ చేయండి. అందరూ చేయాలి. బ్యాక్ టర్న్ చేయకపోతే రాదు. మీరు బ్యాక్ టర్న్ చేయకుండా ఫ్రంట్ ఫోల్డ్ చేస్తే రాదు. బ్యాక్ టర్న్ చేయండి. సో బ్యాక్ టర్న్ చేసిన చూడండి, ఎక్కడ ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా, ఈ సెంటర్ పార్ట్ కి రెక్టాంగిల్ గా ఫోల్డ్ చేయండి. క్రీజ్ ఇవ్వండి. సెంటర్ పార్ట్ దగ్గర రెక్టాంగిల్ గా ఫోల్డ్ చేయండి. ఓకే, రెక్టాంగిల్ గా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి అన్ఫోల్డ్ చేయండి. అన్ఫోల్డ్ చేసి వెయిట్ చేయండి అందులో. ఓకే, అన్ఫోల్డ్ చేశారు కదా. ఇప్పుడు 1 2 3 అంటాను, మళ్ళీ బ్యాక్ టర్న్ చేయండి. 1 2 3 అంటాను, బ్యాక్ టర్న్ చేయండి. అందరూ బ్యాక్ టర్న్ చేయాలి. చేయకపోతే రాదు. ఏ ఒక్క వినకపోతే రాదు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ ఇది ఉంది కదా, ఈ సెంటర్ పార్ట్, దీన్ని ఓకే ఇలా బెండ్ చేసుకుని చూడండి. ఇవి ఉన్నాయి కదా, ఇవి పైకి రావాలి. చూడండి జాగ్రత్తగా. ఈ స్ట్రైట్ లైన్స్ రెండు టచ్ అవ్వాలి. చూడండి, స్ట్రైట్ లైన్స్ రెండు టచ్ అవ్వాలి. నాతో పాటు చేయండి, పట్టుకోండి. స్లోగా 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 ఇలా టచ్ చేయండి. టచ్ చేయండి, టచ్ చేయండి. హోల్ టచ్, హోల్ టచ్, టచ్ చేయండి. దట్స్ ఇట్, దట్స్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, ఇంకా నో క్వశ్చన్ ఆఫ్ రిపీట్. చాలా ఇదిగా చెప్పారు. ఓకే, నౌ లుక్ ఎట్ ద స్క్రీన్. ద నెక్స్ట్ స్టెప్ సెంటర్ పాయింట్ నుంచి రైట్ సైడ్ కి దీనిలా ఫోల్డ్ చేయండి. మనం జంపింగ్ ఫ్రాక్ చేస్తున్నాం. రైట్ సైడ్ కి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కి ఫోల్డ్ చేయండి. ఫ్రంట్ లెగ్స్ వేసాం. ఓకే, ఇంతవరకు వేసి వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ స్టెప్ చూడండి జాగ్రత్తగా. ఈ కింద పార్ట్ ని ఇక్కడ వరకు ఫోల్డ్ చేయండి. కింద పార్ట్ ని ఇలా ఫోల్డ్ చేయండి. క్రీజ్ చేయండి. క్రీజ్ చేసి వెయిట్ చేయండి. అందరు చేసే వరకు వెయిట్ చేయండి. క్రీజ్ చేసి వెయిట్ చేయండి. చేసి క్రీజ్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చెప్తున్నా, జాగ్రత్త వినండి. నెక్స్ట్ స్టెప్ ఇది చూడండి, ఇది ఉంది కదా, ఈ పార్ట్ ని ఇక్కడ వరకు హాఫ్ ఫోల్డ్ చేయండి. చూసారు కదా, చూడండి. ఇప్పుడు చేయండి అందరూ. ఈ రైట్ సైడ్ పార్ట్ ని రైట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ పార్ట్ ని లెఫ్ట్ సైడ్ కి ఫోల్డ్ చేయండి.
రైట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ చేయండి. ఓకే, క్రీజ్ చేయండి. క్రీజ్ చేసి వెయిట్ చేయండి అందరు చేసేవారు. ఓకే, అందరూ ఐ హోప్ దట్ ఎవ్రీబడి ఇస్ కంప్లీట్ అప్ టు దిస్. నెక్స్ట్ స్టెప్ వినండి. ఈ పార్ట్ ని పైకి ఫోల్డ్ చేయండి. ఈ ఎడ్జ్ వరకు. క్రీజ్ చేయండి బాగా. బాగా క్రీజ్ చేయండి. ఓకే, మళ్ళీ ఈ పార్ట్ కొంచెం చిన్నది, మళ్ళీ బ్యాక్ ఫోల్డ్ చేయండి. సో ఫ్రంట్ బ్యాక్ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు అందరూ బ్యాక్ టర్న్ చేయండి, దాన్ని బ్యాక్ టర్న్ చేయండి. ఓకే, సో నౌ వాట్ యూ హావ్ టు డూ, ఇప్పుడు స్కెచ్ పెన్ లేకపోతే తర్వాత క్లాస్ అయిపోయింది అది పెట్టుకోండి. సో విల్ గెట్ ద ఫ్రాగ్ మోడల్ అండ్ స్లోగా దీని ఇలా అంటే జంప్ అవుతుంది. తర్వాత ఆడుకోండి, ఇప్పుడు ఆడుకోవద్దు, టైం లేదు మనకి. ఇవన్నీ తర్వాత ఆడుకోవచ్చు. ఇలా చేసుకుని స్లోగా ఇలా వెళ్తే చూసారా ఇలా జంప్ అయిందో. అగైన్ ఓకే, దిస్ ఈస్ కాల్డ్ జంపింగ్ ఫ్రాగ్. ఓకే, ఫ్రాగ్ ని పక్కన పెట్టండి. ఇంకొక స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకోండి. నేను అందరిని ఒకసారి ఎలా చేస్తున్నాను, అందరికి నచ్చింది, బాగా చేస్తే లల్లా లల్లా చెప్పండి, క్లాప్స్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకోండి. ఒక స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకున్నారా? అందరు రెడీగా ఉండండి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇంకో బ్యూటిఫుల్ బొమ్మ తయారు చేస్తాము. ఓకే, అందరూ కూడా రెక్టాంగిల్ గా ఫోల్డ్ చేయండి. రెక్టాంగిల్ గా ఫోల్డ్ చేయండి. అందరు వెంట వెంటనే చేయాలి. ఈ రెక్టాంగిల్ స్క్వేర్లకి ఎక్కువ టైం తీసుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు తప్ప ఆల్రెడీ 5 బొమ్మలు చేస్తారు. ఈ రెక్టాంగిల్ స్క్వేర్ కి ఎక్కువ టైం తీసుకోకూడదు, ఫాస్ట్ గా చేసేయాలి. కొత్త ఫోల్డింగ్ కి అన్ఫోల్డ్. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ లో మళ్ళీ ఒక ఫోల్డ్ వేయండి. రైట్ సైడ్ పార్ట్ లో ఇంకో ఫోల్డ్ వేయండి. లెఫ్ట్ సైడ్ ఫోల్డ్, రైట్ సైడ్ ఫోల్డ్. వేసి వెయిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ చెప్పే వరకు వెయిట్ చేయండి. మిగిలిన వాళ్ళు కంప్లీట్ చేసే వరకు వెయిట్ చేయండి. ఓకే, అందరూ అన్ఫోల్డ్ చేయండి. అన్ఫోల్డ్ అంటే ఓపెన్ చేయాలి. ఓకే, నేను 1 2 3 అంటాను, బ్యాక్ టర్న్ చేయండి. అందరూ బ్యాక్ టర్న్ చెబితే రాదు బొమ్మ, బ్యాక్ టర్న్ చేయండి. నా జాగ్రత్తగా వినాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సెంటర్ క్రీజ్ ఉంది కదా, ఇక్కడ క్రీజ్ ఉంది, జాగ్రత్త చూడండి. నేను ఏం చేస్తాను చూడండి, ముందు తర్వాత చేద్దాం. ఇది పట్టుకొని, ఈ క్రీజ్ ని పట్టుకొని ఈ క్రీజ్ కి సమానంగా ఫోల్డ్ చేయాలి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్.
దీనికి దీనికి మధ్యలో చూడండి, ఇది పట్టుకుని దీన్ని ఇలా అని ఇక్కడ వేయాలి, జిగ్ జాగ్ లాగా వస్తుంది. రైట్ సైడ్ వేసిన తర్వాత చూడండి, ఇది పట్టుకుని ఇలా పట్టుకోండి, ఇక్కడ బెండ్ చేయండి, బెండ్ చేసి దీనికి సమానంగా వేయండి. మళ్ళీ టూ సైడ్స్ లెఫ్ట్ టు రైట్ కూడా వేయాలి. ఇది మనం గర్ల్స్ వేసుకునే స్కర్ట్ ఆర్ ఫ్రాక్ మోడల్ తయారు చేస్తున్నాం. ఓకే, ఈ మోడల్ తయారు చేస్తున్నాము. ఓకే, వీటిని మీకు పూర్తిగా అవగాహన లేదు కనుక మనకున్న షార్ట్ టర్మ్ లోను నేను ఏం చెప్తున్నానో స్టెప్స్ ని మీరు బ్లైండ్ గా ఫాలో వెళ్ళిపోతే యూ విల్ గెట్ ఎ మోడల్. ఓకే, నేను చెప్పింది ఇన్స్ట్రక్షన్స్ వింటే ఆటోమేటిక్ గా యూ విల్ గెట్ ఇట్ వెరీ సూన్. ఎందుకంటే ఇంత షార్ట్ టర్మ్ తక్కువ టైంలో ఇన్ని బొమ్మలు నేర్పించాలంటే మీకు ఏంటంటే నేను చెప్పిన బ్లైండ్ గా యూ హ్యావ్ టు ఫాలో. ఓకే, ఎందుకంటే మీకు చాలా అదృష్టం ఏంటంటే ఆన్లైన్ ద్వారాను మీకు కళ్ళకి జస్ట్ ఒక 1 ఫీట్ దూరంలో కనబడుతుంది, చెవులకు వినబడుతుంది, మీ చేతుల్లో ఉంది. సో మీ 3 సెన్స్ ఆర్గన్స్ వర్క్ చేస్తున్నాయంటే యూ కెన్ లెర్న్ వండర్ అనమాట. ఓకే, నెక్స్ట్ అందరూ ఇంతవరకు చేస్తే వెయిట్ చేయండి, ఒకసారి చూడండి ఎలా వస్తుందంటే మీ ఫోన్ ఇలా ఉండాలి, జిగ్ జాగ్ లా ఉండాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు అందరూ కూడా ఇంతవరకు అయిపోతే థమ్స్ అప్ పెట్టండి. అప్ టు ఇంతవరకు అర్థమైతే, ప్రతి స్టెప్ అర్థం కాదు, స్టెప్ మిస్ అయితే రాదు. థమ్స్ అప్ పెట్టండి అర్థమైతే. ఓకే, డన్. ఓకే, ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ కంప్లీటెడ్ అప్ టు దిస్. గుడ్. ఎవరైనా నాతో మాట్లాడాలంటే లాస్ట్ లో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను, మాట్లాడతాం. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇలా పట్టుకోండి. ఓకే, నేను ఎలా పట్టుకున్నాను? 2 ఇండెక్స్ ఫింగర్స్ పైన ఉన్నాయండి, థంబ్ ఉన్నాయి, రింగ్ ఫింగర్స్ కింద ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను చూడండి, తర్వాత చేద్దాం. ఇక్కడ నుంచి ఈ పార్ట్ లో ఇలా బెండ్ చేయండి కిందకి, బెండ్ చేయండి, మళ్ళీ బెండ్ చేసి మళ్ళీ జస్ట్ ఒక చిన్న గ్యాప్ తోటి మళ్ళా జిగ్ జాగ్ లా రావాలి. ఒకసారి చూడండి, నేను చెప్తాను, ముందు అర్థం చేసుకొని చేద్దాం. ఓకే, ఈ జిగ్ జాగ్ మోడల్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నాతో పాటు చేయండి. సో అందరూ ఇలా పట్టుకోండి, జస్ట్ ఇటు పైనుంచి అప్రాక్సిమేట్ నుంచి కిందకి ఫోల్డ్ చేయండి, మళ్ళీ అగైన్ పైకి ఫోల్డ్ చేయండి. ఓకే, క్రీజ్ చేయండి. క్రీజ్ చేసిన వాడు వినాలి. అందరూ ఎంతవరకు అయిపోయిందా? చేసిన వాళ్ళు అలాగే ఉంచండి, కదపకండి. రాని వాళ్ళు మళ్ళీ ఒక్కసారి ఫైనల్ గా చెప్తున్నాను, ఏం లేదండి, ఇలా ఉంది కదా, కొద్దిగా ఒక హాఫ్ ఎంత మీరు ఇలా కిందకి ఫోల్డ్ చేసుకుని జస్ట్ మళ్ళీ మీ ఫింగర్ గ్యాప్ పట్టుకుని మళ్ళీ అగైన్ బ్యాక్ ఫోల్డ్ చేస్తారు. ఓకే, ఇలా వస్తుంది. ఓకేనా? ఇక్కడ జాగ్రత్త వినాలి. చూడండి, బ్యూటిఫుల్ గా మీకు ఫ్రాక్ ఆర్ వాట్ ఈస్ దట్ స్కర్ట్ వస్తుంది చూడండి, ఫ్రాక్ ఐ థింక్. ఓకే, చూడండి ఇప్పుడు అందరూ కూడా నేను చెప్పినట్టు చేయాలి, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి ఒకసారి, ఈ సెంటర్ పాయింట్ పట్టుకోవాలి, ఎవరు చేయకండి. చూడండి, సెంటర్ పాయింట్ పట్టుకోవాలి, ఒక చేతితోటి జెంటిల్ గా ఇలా లాగా స్లోగా చూడండి. ఎందుకంటే మనం కట్ ఫ్రాక్ చేసినప్పుడు దానికి వచ్చే ఫిల్ట్ అనమాట. ఓకే, ఇక్కడ పెట్టుకుని స్లోగా ఇలా రైట్ సైడ్, మీరు రైట్ సైడ్ చేసి చిన్న బెండ్ ఇవ్వండి, ఇలా క్రీజ్ చేయండి. చూడండి, నిజంగా మనం ఒక స్కర్ట్ కొట్టుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ పట్టుకుని ఈ లెఫ్ట్ సైడ్ స్లోగా ఇలా బెండ్ చేయండి. బెండ్ చేసేటప్పుడు చూడండి, ఇది ఇక్కడ బెండ్ అవుతుంది. ఓకే, జస్ట్ ఇలా తిప్పండి, పైకి తిప్పి క్రీజ్ చేయండి. చూడండి, ఓకేనా? క్రీజ్ చేయండి, వెరీ సింపుల్. ఇక్కడ పట్టుకున్న ఇక్కడ హోల్డ్ చేయాలి, దీన్ని కొంచెం ఇలా బెండ్ చేయండి, షేప్ వస్తుంది, క్రీజ్ చేయండి, ఇది వస్తుంది, క్రీజ్ చేయండి. ఓకేనా? అప్ టు హియర్ ఓకే అయితే థమ్స్ అప్ పెట్టండి. అప్ టు హియర్ పర్ఫెక్ట్, పుట్ థమ్స్ అప్.
అప్ టు దిస్ ఓకే అయితే ఓకే. నెక్స్ట్ అందరూ కూడా రెడీ 1 2 3 అంటే బ్యాక్ టర్న్ చేయండి. రెడీ 1 2 3 బ్యాక్ టర్న్ చేయండి. బ్యాక్ సైడ్ టర్న్ చేయండి. దాట్స్ గుడ్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఇది ఇలా పెట్టుకోండి కావాలంటే మీ ఇష్టం ఎలా పెట్టుకున్నా సరే. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా ఇలా పెట్టుకోండి. ఈ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ ఇటు పక్క ఫోల్డ్ చేయండి. చూడండి ఒకసారి ఇలా ఫోల్డ్ చేస్తూ చిన్న బెండ్ వచ్చి చూడండి ఇక్కడ మన చిన్న ట్రయాంగిల్ రావాలి. ఒకసారి చూడండి నేను ఏం చేస్తాను చూడండి. షేప్ అర్థమైన తర్వాత మీరు చేయండి. చేయకండి ముందు చేయకండి చూడండి. నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి నేను ఏం చేశానో చూడండి. హలో చూసారా? రెడీ 1 2 3 అంటాను. దీన్ని చూడండి ఇది ఇలాగా బెండ్ చేస్తూ ఇక్కడ ఇలా చిన్న బెండ్ అవుతుంది కదా ఈ బెండ్ దగ్గర ఇక్కడ నుంచి ఈ కింద నుంచి ఇలా చిన్న ట్రయాంగిల్ వేయాలి. వేసి క్లోజ్ చేయండి. క్రీజ్ చేయండి. సో ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ చేస్తారో రైట్ సైడ్ కూడా ఏం చేస్తారు ముందుగా దీన్ని ఇలా బెండ్ చేసుకోండి. చేసి చిన్న బెండింగ్ వస్తుంది. ఎక్కడ నుంచి ఇలా క్రాస్ గా ఇలాగా చిన్న ట్రయాంగిల్ గా ఫోల్డ్ చేయండి. చిన్న ట్రయాంగిల్ వెరీ బ్యూటీగా మనం డ్రెస్ పెట్టుకున్నప్పుడు వేస్తాం చూస్తా ఫ్రిల్స్ వేస్తాం కదా అలా రావాలి. ఓకే ఇది ఇక్కడ బెండ్ అయిపోవాలి. ఇలా వచ్చేది. ఓకే ఫ్రెండ్స్ క్రీజ్ చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇలా అన్నారు కదా వెయిట్ చేయండి అందరూ ఎంతవరకు చేసే వరకు. బ్యూటిఫుల్ గా మీకు లేడీస్ కనుక డ్రెస్ రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి హ్యాండ్స్ వేద్దాం. చూడండి ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ని లెఫ్ట్ కి బెండ్ చేయండి. రైట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ బెండ్ చేయండి. అన్ని క్రీజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెడీ 1 2 3 అంటాను. బ్యాక్ టర్న్ చేయండి అందరూ. సో we get the beautiful dress. ఇంకా డీటెయిలింగ్ కావాలంటే ఇక్కడ మీరు నెక్ క్రాస్ గా పెట్టుకోండి. కింద లోపలికి ట్రయాంగిల్ వేసుకోండి. అర్థమైన వాళ్ళు ఉండండి. ఎవరు హ్యాండ్స్ అడుగుతున్నారు చూడండి. ఎవరు చూడండి హ్యాండ్స్. మహిన్ గారి హ్యాండ్స్ రిపీట్ చేస్తున్నాను. ఈ పై టాప్ పోర్షన్ లో లెఫ్ట్ కి రైట్ కి ఇవ్వండి. లెఫ్ట్ రైట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత బ్యాక్ టర్న్ చేయండి. ఇప్పుడు డ్రెస్ అయితే రెడీ. ఇంకా డీటెయిలింగ్ కావాలంటే ఇక్కడ నెక్ దగ్గర ఇది లోపలికి ట్రయాంగిల్ ఫోల్డ్ చేసుకోండి. ఇది కూడా లోపలికి ట్రయాంగిల్ ఫోల్డ్ చేసుకోండి. ప్లీజ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది వైట్ ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ వేసుకున్నట్టుగా వైట్ డ్రెస్ ఉందనుకోండి ఈ విధంగా తయారవుతుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా కావస్తే మీరు ఇవి రేపు మ్యాథమెటికల్ డే ఉంది కదా ఫిబ్రవరి నెలలో కూడా వేసుకోవచ్చు. ఈ డ్రెస్సులు అన్ని కూడా మీరు మ్యాథమెటిక్ డేలో చెప్తూ మీరు ఏం చెప్పాలంటే ఇందులో మ్యాథమెటికల్ షేప్స్ ఉన్నాయి, జియో షేప్స్ ఉన్నాయని చూపించాలి. సో జియో షేప్స్ చూపిస్తున్నప్పుడు మ్యాథమెటిక్స్ లో కూడా ఈ ఒరిగామిని యూ కెన్ యూజ్ ఇట్. ఓకే సో ఇది బ్యూటిఫుల్ గా వచ్చింది. మరి మీరు అందరూ కూడా బ్యూటిఫుల్ గా తయారు చేశారనుకుంటాను. ఒక్కసారి అందరూ కూడా స్క్రీన్ చూపించండి. హ్యాపీగా నాకు లల్లా లల్లా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి పేరెంట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. మీ పిల్లలు ఎంత డిస్టర్బ్ చేస్తున్నారో. హంసిని
విజయలక్ష్మి. ఓకే, మీకు ఈ బొమ్మలు వద్దంటే వెళ్ళిపోండి. మీరు ఇలా స్క్రీన్ ఇంక క్లాస్ ఆపేద్దామండి. క్లాస్ ఆపేద్దామంటే ఎస్ అని చెప్పండి, ఆపేస్తాను. ఇగో ఇలా డిస్టర్బ్ చేస్తే క్లాస్ ఆపేస్తాం. క్లాస్ కంటిన్యూ చేయనా ఆపనా మీ ఇష్టం. ఇది ఆడుకోమనండి, ఆడుకుంటారట. లెట్ దమ్ 8:30 అయితే క్లోజ్ ఇట్. ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ లైక్ దిస్ ఐ స్టాప్ ఇట్. లెట్ దమ్ ప్లే, దే డోంట్ వాంట్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి వినండి. ఇలా డిస్టర్బ్ చేస్తుంటే ఎలా చెప్తామండి? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ మీకు చాలా చక్కగా చెప్పాను నేను. ఇది లోపలికి ఇన్సైడ్ పెట్టమంటే అవుట్ సైడ్ పెట్టారు చాలా మంది. ఇన్సైడ్ పెట్టమంటే అవుట్ సైడ్ పెట్టారు. సో ఈ విధంగా మీరు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత క్లాస్ రూమ్ టీచర్స్ చెప్పిన మీరు వినట్లేదంటే నిదర్శనం ఏంటంటే, నేను స్క్రీన్ మీద చూపించి లోపల పెడితే చాలా మంది, ఇప్పుడే నేను స్క్రీన్ మీద చూశానండి, అవుట్ సైడ్ పెట్టారు. ఇలా అవుట్ సైడ్ పెట్టడం వల్ల మీకు రాదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇన్స్ట్రక్షన్స్ మీరు వినలేకపోవడం కారణం ఏంటి, చాలా మంది నేను లోపలికి ఇన్సర్ట్ చేయమన్నాను, మీరు ఏం చేస్తారు అవుట్ సైడ్ పెడుతున్నారు. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే, మీకు ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకపోతే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మీరు డ్రైవింగ్ చేసిన లెఫ్ట్కి వెళ్ళమంటే రైట్కి వెళ్ళినా, రైట్కి వెళ్ళిపోయినా, అలాగే ఇంజనీరింగ్ లో వెళ్ళిపోయి ఒక స్టెప్ రాంగ్ చేసినా, శాటిలైట్ లాంచింగ్ చేసిన నానో సెకండ్స్ తప్పు చేసినా జరుగుతాయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్ వినాలి. ఓకేనా, ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ పీస్ తీసుకోండి, అందులో రెక్టాంగిల్ పీస్ తీసుకోండి, ఎనీ కలర్ రెక్టాంగిల్ పీస్ తీసుకోండి. సో రెక్టాంగిల్ పీస్ తీసుకుని టాప్ లో జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ బ్యాక్ ఫోల్డ్ చేయండి. ఓకే, సో అందరూ రెక్టాంగిల్ పీస్ తీసుకుని బ్యాక్ ఫోల్డ్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు చూడండి, ఈ రెక్టాంగిల్ పీస్ ని హాఫ్ ఫోల్డ్ చేయండి. రెక్టాంగిల్ పీస్ ని మనం షర్ట్ తయారు చేస్తాం. రెక్టాంగిల్ పీస్ ని హాఫ్ ఫోల్డ్. ఓకే, ఇప్పుడు ఈ హాఫ్ లో మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేయండి. ఈ హాఫ్ లో హాఫ్ ఫోల్డ్ చేయండి. ఈ హాఫ్ లో మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, అర్థమైనా? అర్థమైన వాళ్ళు అలాగే వెయిట్ చేయండి. ఒకళ్ళైతే అర్థం కాకపోతే మళ్ళా చెప్తాను. వినాలి ఎవరికైతే 1 సెకండ్ అన్నవాడు చూడండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైన పైన హాఫ్ ఇంచ్ బ్యాక్ ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని రెక్టాంగిల్ గా ఫోల్డ్ చేయాలి. రెక్టాంగిల్ ఫోల్డ్ చేసి అన్ఫోల్డ్ చేయాలి. సో ఈ హాఫ్ లో మళ్ళా హాఫ్ ఫోల్డ్ చేయండి. ఈ హాఫ్ లో హాఫ్ ఫోల్డ్ చేయండి. సో ఇంతవరకు అందరికీ అర్థమైతే థమ్స్ అప్ పెట్టండి. ఇంతవరకు ఓకే అయితే థమ్స్ అప్ పెట్టండి. దట్స్ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ పై పార్ట్ ఉంది కదా, ఇది మనం చేసే షర్ట్ మోడల్ చేస్తామండి. ఈ పై పార్ట్ ఉంది కదా, పై పార్ట్ ని బ్యాక్ ఫోల్డ్ చేయండి. ఇలా పట్టుకోండి, బ్యాక్ ఫోల్డ్ చేయండి. బ్యాక్ ఫోల్డ్ చేయండి. బ్యాక్ ఫోల్డ్ చేస్తారా? జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తాం, షర్ట్ కాలర్ వేస్తున్నాం. కాలర్ ఎలా వేస్తాం చూడండి, చిన్న గ్యాప్ ఉంచుకొని ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఇలా క్రాస్ గా వేస్తాం. మన షర్ట్ కాలర్ ఉంటుంది కదా, కాలర్ మోడల్లో ఫోల్డ్ చేయండి. కాలర్ మోడల్ ఫోల్డ్ చేసి చిన్న గ్యాప్ ఉండాలి. ఈ లెఫ్ట్ టు రైట్ కాలర్ ఎలా ఉంటుందో కాలర్ లా ఫోల్డ్ చేయండి. కాలర్ లాగా ఫోల్డ్ చేయాలి. ఇది బ్యాక్ ఫోల్డ్ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ రైట్ కూడా పైన కాలర్ లో ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ రైట్ కాలర్ లో ఫోల్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికి ఎంతవరకు అర్థమైందో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. కింద పార్ట్కి రండి, డౌన్ పార్ట్. ఇక్కడ రైట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేయండి. రైట్ సైడ్ ఇది షర్ట్ తాలూకా వాట్ ఇస్ దట్ హ్యాండ్స్. ఇది రైట్ సైడ్ వేయండి, ఇది లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేయండి. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేయండి. ఫ్రెండ్స్ క్లోజ్అప్ లో చూపిస్తున్నాను చూడండి. మీకు బొమ్మ కూడా చెప్తున్నాను. షర్ట్ చేస్తున్నాము, షర్ట్ తాలూకు హ్యాండ్స్ వేస్తున్నాము, నెక్ వేసాము. ఓకే, ఇది ఇక్కడ నెక్ కూడా వేసుకున్నాం చూడండి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అందరూ. ముందు చూడండి అన్నప్పుడు చూడాలి. చూడనప్పుడు మీరు ఏం చేస్తారంటే చేయి పెడుతున్నారు. మీకు అర్థం కాకుండా ఎలా చేస్తారు? ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ని జాగ్రత్తగా సెంటర్ ఫోల్డ్ చేస్తూ ఈ తాలూకా నెక్ దగ్గరికి సెంటర్ ఫోల్డ్ చేస్తూ నెక్ దగ్గరికి తీసుకురండి. కాలర్ ఉంది కదా, కాలర్ వరకు తీసుకురండి. కింద నుంచి ఫోల్డ్ చేస్తూ కాలర్ వరకు తీసుకురండి. తీసుకొచ్చి సరిగ్గా పెట్టి బెండ్ చేయండి, ఫోల్డ్ చేయండి. కాలర్ వరకు తీసుకొచ్చి ఫోల్డ్ చేయండి. చేసిన వాళ్ళు అలాగే ఉండండి. ఇంకా అర్థం కాని వాడికి ఇందులో ఏమి అర్థం, ఒకసారి చూడండి. ఈ లెఫ్ట్ రైట్ ఇచ్చిన తర్వాత సరిగ్గా సెంటర్ తీసుకున్నాము. సెంటర్ తీసుకుని ఇలా జాగ్రత్తగా తీసుకుంటూ ఈ కాలర్ ఉంది కదా చూడండి, క్లోజ్ అప్. ఈ కాలర్ దగ్గర వరకు తీసుకొచ్చి
బెండ్ చేయండి. దట్స్ ఇట్. బ్యూటిఫుల్ గా షర్ట్ తయారైపోయింది. ఓకే, షర్ట్ తయారైన తర్వాత పెట్టుకోండి. ఇప్పుడు దీని గురించి స్కెచ్ పెన్ పట్టుకుని ఇల్లంతా ఎతకక్కర్లేదు, తర్వాత మీరు చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ పిల్లలు ఏం చేస్తారంటే ఇంట్లో ఉంటారు కదా, ప్రతిదానికి పడతారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనం షర్ట్ తయారు చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు ఇమీడియట్ గా సెల్ఫీ తీయండి, లేదంటే ఒక డ్రాయింగ్ బుక్ లో అంటించండి, లేకపోతే ఒక చార్ట్ మీద అన్ని కూడా స్టిక్ చేసుకోండి. ఇప్పుడు చేసిన బొమ్మలన్నీ కూడా కలర్ చార్ట్ తీసుకుని కలర్ చార్ట్ మీద ఇవన్నీ కూడా స్టిక్ చేయండి. చూడండి ఎన్ని బొమ్మలు చేసాము, షర్ట్ తయారు చేసాము. జయంత్ నేను గ్రూప్ లో తీసేస్తా. జయంత్, ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఎన్ని బొమ్మలు చేసాం. ఫోన్ చేసి చెప్పండి ఎన్ని బొమ్మలు చేసుకున్నాం. చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఎన్ని చేసాం చూడండి. చూసారా ఎన్ని బొమ్మలు చేసాము. టోటల్ బొమ్మలు చూడండి ఎన్ని చేసాము. వెరీ గుడ్, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7, ఓకే 8. ఓకే, సో చక్కగా మనం ఏంటి ఈ 1.5 అవర్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఎన్ని బొమ్మలు చేసుకున్నాం చూసారా. సో ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారు, ఒక కలర్ చార్ట్ మీద పిన్ చేసి మీ పేరు రాసుకొని కింద మీ సిగ్నేచర్ చేసుకుని నీట్ గా మీ స్కూల్లోకి వెళ్ళి మీ స్కూల్లో మీరు చూపించుకోవచ్చు. అలాగే మీరు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దీన్ని డ్రాయింగ్ బుక్ లో కూడా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చాలా చక్కగా బ్యూటిఫుల్ గా నేర్చుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి అందరూ కూడా లల్లా లల్లా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి ఈ బొమ్మల్ని మేము రేపు క్రిస్మస్ హాలిడేస్ లోను, సంక్రాంతి హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ లో 100+ బొమ్మలు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే, నేను ఓన్ గా రికార్డ్ చేసినవి 100 వీడియోస్ ఉన్నాయి. ఆ 100 వీడియోస్ కావాలంటే ఆ రికార్డింగ్ మేము చాలా కష్టపడ్డాం కనుక ఆ 100 వీడియోస్ ఎవరికైనా కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు పే. యాక్చువల్గా 1000 రూపీస్ పే చేయాలంటే ఈచ్ వీడియో 10 రూపీస్. కానీ మేమేం 1000 రూపీస్ ఛార్జ్ చేయట్లేదు. నామినల్ గా కాస్ట్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా గూగుల్ పే ఆర్ ఫోన్ పే నెంబర్ ఇస్తాను. ఆ గూగుల్ పే ఫోన్ పే నెంబర్ కి 300 రూపీస్, అది కూడా రేపు ఈవినింగ్ 5 o'clock లోపు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే. తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం మేము 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను గూగుల్ పే ఫోన్ పే నెంబర్ ఇస్తాను. ఒకసారి లైన్ లో ఉండండి. ఒకసారి లైన్ లో ఉండండి. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ ఇక్కడితో అయిపోయింది. ఎవరో క్లాస్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నేను వాళ్ళు వచ్చాను ఫ్రెండ్స్. నా గూగుల్ పే ఫోన్ పే నెంబర్ మీరు నోట్ చేసుకోండి. మీ యూనిట్ నాట్ పే 1000 రూపీస్, జస్ట్ యూ హ్యావ్ టు పే ఓన్లీ 300 రూపీస్. అది ఈ రోజు నైట్ కానీ రేపు ఈవినింగ్ 5 o'clock లోపు పే చేసిన వాళ్ళకి మాత్రమే. మీరు పే చేయగానే వెంటనే వాట్సాప్ లో మీ పేమెంట్ తాలూకా స్క్రీన్ షాట్ 300 రూపీస్ గూగుల్ పే ఫోన్ పే చేస్తే ఇమీడియట్ గా మీకు 100 వీడియోస్ తాలూకా లింక్ పంపిస్తాను. మనం హాలిడేస్ లో నేర్చుకోవచ్చు. ఇంకా ఆ బొమ్మల్లో అడ్వాన్స్డ్ బొమ్మలు ఉంటాయండి. ఇవి ఏంటంటే తక్కువ సింపుల్ ఇచ్చాము. అందులో డైనోసార్స్, రైనోసార్స్, క్యూబాయిడ్, ఐకోసా హెడ్ అను, ఓకే 3D లోటస్ ఫ్లవర్స్, రాకెట్స్, ఇలా దేర్ ఆర్ మెనీ మోడల్స్ అన్ని ఉంటాయి అందులో. అవన్నీ కూడా చక్కగా మీరు ఒకసారి లైఫ్ లాంగ్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక లింక్ ఇస్తాము, మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు కావస్తే అప్పుడు మీరు దాన్ని అది యాక్సెస్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. మరి మీ పేరెంట్స్ రిక్వెస్ట్ ఏంటంటే
జస్ట్ యూ హ్యావ్ టు పే ఓన్లీ నామినల్ గా 300 రూపీస్ అండి. అది ఓన్లీ వీడియో ఛార్జెస్ మాత్రమే, మెయింటెనెన్స్ ఛార్జెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొచ్చు. ఓకే, ఈ నెంబర్కి ఈ నెంబర్ ఒకసారి ఇది సార్ది కాదు, నా నెంబర్ ఇది 9299458359. గూగుల్ పే, ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పెడితే ఇమీడియట్ గా మీకు ఇప్పుడు నేర్చుకున్నారు కదా, ఇంకా చాలా బొమ్మలు అంటే ఇప్పుడు కంటే అడ్వాన్స్డ్ బొమ్మలు అన్ని కూడా స్టెప్ బై స్టెప్ నేనే ఓన్ గా రికార్డ్ చేసి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఒకసారి వెళ్ళాలలా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బొమ్మలు ఒకసారి స్క్రీన్ చూపించండి, ఈ బొమ్మలన్నీ. ఓకే, వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, ఒక్కొక్కరు చూపించండి. వెరీ గుడ్. ఆసిమ్ అండ్ సిమ్రా చాలా బాగా చేశారు. ఎక్సలెంట్, నైస్ నైస్. ఇంకెవరు చూపిస్తారు? చేతన్ ప్రభా. వెరీ గుడ్ చేతన్ ప్రభా, ఎక్సలెంట్. నాన్న ఇవన్నీ కూడా ఫోటో తీసి జేఎస్పి సార్ పెట్టండి. ఓకే, ఇంకెవరు చూపిస్తారు? ఇంకెవరు రెడీగా ఉన్నారు? హ్యాండ్స్ రైజ్ చేయండి. వెరీ గుడ్ అభిరామ్. ఓకే నాన్న, విశ్వ, అభిరామ్ చూపించండి, మీ బొమ్మలు చూపించండి. అందరూ అందరూ క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. హ్యాట్. ఓకే, హౌస్, ఫ్రాగ్, ఎక్సలెంట్. నన్ను వైట్ పేపర్ తో చేసుకొని చాలా బాగా చేశారు. తర్వాత క్రేయాన్స్ తో దాని కలర్స్ వేసుకొని చాలా బాగుంటాయి. వెరీ గుడ్. ఇంకెవరున్నారు? వెరీ గుడ్, చాలా బాగా డిజైన్స్ చేశావు. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఈ షర్ట్ బటన్స్ ఎక్కువ అయిపోయాయి. ఓకే, చాలా బాగున్నాయి. నేను వైట్ పేపర్ తో చేసిన వాళ్ళందరూ తర్వాత క్రేయాన్స్ డిజైన్స్ వేసుకోండి, చాలా బాగా ఉంటుంది. ఓకేనా? వెరీ గుడ్. ఇదెవరు? నోకియా 24. అందరూ కూడా వైట్ పేపర్ యూజ్ చేశారు. ఓకే, తనుజ శ్రీ, వెరీ గుడ్. చాలా బాగా చేశారు. ఓకే, చాలా చాలా బాగా చేశారు. అందరూ కూడా చక్కగా మంచి ఫొటోస్ తీయండి. ఓకే, మీరు కూడా ఫొటోస్ తీసి ఇమీడియట్ గా గ్రూప్ లో షేర్ చేయండి. సార్ చూసి హ్యాపీ అవుతారు. ఓకే, కర్నూలు. ఓకే, మాధవి, వెరీ గుడ్. ఇంకెవరున్నారు? మోక్షిత చేసావా? వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. బాయ్.
La 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 la.